మీరు మ్యానిపులేట్ చేస్తున్నారా అని. బహుశా మ్యానిపులేట్ చేయొచ్చని మీకు తెలిసింది కాబట్టి, మీకు తెలుసు కాబట్టే మీరు ఆ పదాన్ని వాడారని అనుకుంటా ఉన్నాను. యు నో హౌ టు మ్యానిపులేట్, సో యు గాట్ దట్ అండ్ యు డెలివర్డ్ దట్ వర్డ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పబ్లిక్ అని అనుకుంటా ఉన్నాను. అట్లాగే ఈ సమాచారాన్ని ఇంటర్నల్ ఫైనాన్షియల్ డేటా బ్యాక్ ఎండ్ సర్వర్లో సమాచారాన్ని వెరిఫై చేసిన తర్వాత బ్యాక్ ఎండ్ లో మరి వెరిఫై చేశారట. అక్కడ అనేక విషయాలు బయటపడ్డాయట, పెద్ద ఎత్తున లోపాలు బయటపడ్డాయి. ఇక్కడే నాకు అనుమానం వస్తా ఉంది. మీ దగ్గర ఏ సాక్ష్యం లేదు, సమాచారం లేదు, సత్యం లేదు. కాబట్టి మీరు బ్యాక్ ఎండ్ లో ఏమైనా తయారు చేస్తున్నారేమో అని అనుమానం వస్తా ఉంది. ఇక్కడ ఐ థింక్ యూఆర్ ప్రిపేరింగ్ సంథింగ్ ఫర్ ద బ్యాక్ ఎండ్. మీరే చెప్పారు మొత్తం ధ్వంసం అయిపోయింది, ఏమీ లేదు అక్కడ, దొరికితే చాలా పెద్ద ఎత్తున బయటకు వచ్చింది అది. కానీ ఏం చేద్దాం, మొదటి పేజీలో వాపోయారు. వెనక్కి వచ్చేతలకే ఇది ఉంది. దీంట్లో ఆ కార్పొరేషన్ అధికార సహకారంతో ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, అందులో ఉన్న కొద్ది ప్రతినిధులు, అట్లాగే మద్యం కంపెనీల మార్కెట్ హెడ్లతో సమన్వయం చేసుకుని ఈ ఆధారాలని మొత్తం ధ్వంసం చేసి ఏంటి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? మీ దగ్గర సమాచారం ఉందా?